గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీకు చెప్పిన విధముగా ఫీవర్ రెగ్యులేషన్స్ 2024లో 4 వీడియోలు ఇప్పుడు దాకా రిలీజ్ చేసాము. ఇప్పుడు 5వ వీడియో రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా నేను రిలీజ్ చేసిన వీడియోస్లో వ్యూవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఐ డోంట్ నో అది అందరికీ తెలియటం లేదా, లేకపోతే తెలిసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా అనేది నాకు తెలియటం లేదు. ఎందుకంటే ఎవరికి అవసరం లేనప్పుడు నేను కష్టపడి చేయటం అనేది ఎందుకు అనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి దయచేసి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ పుస్తకం కొన్న వాళ్ళకి చాలా ఉపయోగం, ఎందుకంటే పుస్తకాన్ని బట్టే నేను వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ఈ పుస్తకము కొన్నవాళ్ళు, పుస్తకం చదివిన వాళ్ళు దయచేసి ఈ వీడియోలు చూడండి. మీకు అప్డేట్స్ ఉంటాయి. దాంట్లో ఏదైనా ఒక సబ్జెక్టు మారినా కూడా దీంట్లో మీకు అది వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా వీడియోలు చూడాలి. కాకపోతే నేను ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఏ పోస్ట్ ఫ్రెండ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ ఎప్పుడైతే కొత్త వీడియోస్ పడ్డాయో అప్పుడు మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుందిగా. ఈ 20 రోజులు ఎగ్జామ్ జూలై 20వ తారీఖు ఉంది కాబట్టి మీరు ఈ 20 రోజులు చాలా కాన్సన్ట్రేషన్గా చూడండి. సబ్స్క్రైబ్ చేయాలంటే డబ్బులు కట్టాలేమో అని ఏమన్నా అనుకుంటున్నారేమో మా మిత్రులు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కడానికి డబ్బులు ఏమి అవసరం లేదు. మీరు సబ్స్క్రైబ్ నొక్కితే చాలు. అసలు మీ వ్యూవర్స్ ఉన్నారా లేదా, అసలు ఇది చేయాలా లేదా అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఇది కేవలము ఎవరైతే కోచింగ్ తీసుకోవడానికి సుదీర్ఘ ప్రయాణం చేసి విజయవాడ రాలేరో, కొన్ని ఫ్యామిలీ కండిషన్స్ పర్మిట్ చేస్తాయి, చేయవు. కొంతమంది లీవ్ పెట్టుకొని రాలేరు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పుస్తకం రాశాను. ఆ పుస్తకాన్ని వీలైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నా ప్రయత్నం. అయితే బహుశా మరి అది మీకు ఉపయోగపడుతుందా లేదనేది మీరు చూసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. కేవలం ఒక 100 మంది మాత్రమే చూస్తున్నారు. మిగతా వాళ్ళు దాదాపు నేను బిట్ బ్యాంక్ కానీ, తర్వాత స్టడీ మెటీరియల్ కానీ ఒక 500 పుస్తకాల దాకా అమ్మాము. కానీ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. ఏది ఏమైనా మీరు చూసుకొని నచ్చితే మీకు ఉపయోగపడదనుకుంటే చూడండి. ఎందుకంటే ఇది డబ్బులు పెట్టేది లేదు, నేను డబ్బులు అడగటం లేదు. కేవలం పుస్తకం కొన్న వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నాకు వేరే చాలా పనులు ఉన్నాయి. అయినా కూడా ఈ జూలై 20వ తారీఖు లోపల వీలైన అప్డేట్స్ ఇద్దామనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఈ ఏ పోస్ట్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఈ చెప్పిన మార్పులని గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు దాకా మనము ఇండియా పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ 2024లో 4 వీడియోలు చేశాము. రెగ్యులేషన్ నెంబర్ 40 దాకా చెప్పుకున్నాం. అవి బాగానే వ్యూస్ చూశారు. కానీ ఇంకా చూడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి బహుశా అది ఏమన్నా బోర్ కొడుతుందా వాళ్ళకి, అది చెప్పే బాగా సుత్తి కొడుతున్నట్టు ఉంది అనిపిస్తుందేమో. అందుకని నేను ఈ రెగ్యులేషన్ నుంచి దాంట్లో ఏముందో చదవకుండా దాంట్లో ఉన్న జిస్ట్ని మీకు చెప్తాను. ఎందుకంటే మనకు అవసరమైనది ఆబ్జెక్టివ్ కాబట్టి ఇదైతే సరిపోతుంది. అదంతా చదివి మళ్ళా వివరణ చెప్తే వినేంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. అందుకనే ఈ వీడియో నుంచి కొద్దిగా మారుస్తున్నాను. చూద్దాము ఇది ఏమైనా మనకి మన కష్ట మిత్రులకు నచ్చుతుందేమో చూద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇండియా పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ 2041లో చాప్టర్ 3 అంటే డెలివరీ ఆఫ్ ఐటమ్స్, మేనర్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ఐటమ్స్. డెలివరీ మనం రోజు చేస్తున్నాం, కానీ దాంట్లో కొన్ని సర్క్యులర్స్ ద్వారా మార్పులు వచ్చినాయి. అవన్నీ యాక్ట్ కాలేదు. అందువల్ల ఈ పోస్ట్ ఆఫీస్ రూల్స్ 2024లో అవన్నీ పొందుపరిచారనేది నేను అనుకుంటున్నాను. అవి ఇప్పుడు డిస్కస్ చేస్తాము. మీరు
విని దాన్ని అవగాహన చేసుకోండి. ఇప్పుడు రెగ్యులేషన్ నెంబర్ 41. ఈ రెగ్యులేషన్ నెంబర్ 41 ఏమో దేనికి సంబంధించిందంటే అకౌంటబుల్ ఆర్టికల్స్ ఎవరికి ఇవ్వాలి, అకౌంటబుల్ ఆర్టికల్స్ ఎవరికి ఇవ్వాలి. అకౌంటబుల్ ఆర్టికల్స్ అడ్రస్కి ఇస్తాం, లేకపోతే ఆథరైజ్ పర్సన్కి ఇస్తాం. ఏవేవి అకౌంటబుల్ ఆర్టికల్స్? రిజిస్టర్డ్ ఇన్షూర్డ్ సిఓడిఎంఓ, రిజిస్టర్డ్ ఇన్షూర్డ్ సిఓడిఎంఓ, రిజిస్టర్డ్ ఇన్షూర్డ్ సిఓడిఎంఓ. రిజిస్టర్డ్ అంటే తెలుసు, ఇన్షూర్డ్ తెలుసు, సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ, ఎంఓ అంటే మనీ ఆర్డర్. ఇవి కాకుండా మనకు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పార్సల్ కూడా అకౌంటబుల్ ఐటమ్సే. బట్ వాటికి ఇది కొద్దిగా తేడా ఏంటంటే ఇవి మాత్రము అడ్రస్కి, లేకపోతే అడ్రస్ ఎవరికైతే ఆథరైజ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్టర్ పార్సల్ అంటే నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ పార్సల్ అయిపోయినాయి మొత్తం. అవి ఎవరికి ఇవ్వచ్చు అంటే టు ది ఆథరైజ్డ్ పర్సన్. అడ్రస్కి ఇవ్వచ్చు, ఆథరైజ్డ్ పర్సన్కైనా ఇవ్వచ్చు, ఆర్ ఆన్ ది అడ్రస్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్పీ ఆర్టికల్స్ ఆర్ రిజిస్టర్ పార్సల్స్. అంటే ఒక అడ్రస్ రాస్తారు కదా కవర్ మీద, ఆ అడ్రస్లో ఎవరు తీసుకున్నా కూడా స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ కానీ పార్సల్ రిజిస్టర్ పార్సల్ కానీ ఇవ్వచ్చు. అంటే రిజిస్టర్డ్ పోస్ట్కి, ఇన్సూరెన్స్కి, సిఓడికి, మనీ ఆర్డర్కి, స్పీడ్ పోస్ట్కు, పార్సల్కి తేడా ఏంటంటే రిజిస్టర్డ్ ఇన్షూర్డ్ స్పీడ్ పోస్ట్ సిఓడిఎంఓ ఆథరైజ్ పర్సన్ కానీ అడ్రస్కి కానీ ఇస్తారు. స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పార్సల్ ఏంటంటే అడ్రస్కి ఇవ్వచ్చు, ఆథరైజ్ పర్సన్కి ఇవ్వచ్చు, లేకపోతే అడ్రస్ రాస్తారు కదా ఆ అడ్రస్లో ఎవరున్నా తీసుకున్నా ఇవ్వచ్చు. ఇంతకుముందు మనము స్పీడ్ పోస్ట్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కానీ అది రూల్ కాల. అలాంటప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసి నా ఆర్టికల్ ఎవరికి ఇస్తారు, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు ఇస్తారు, నాకు సంబంధం లేదు అని కొంతమంది అడ్డం తిరుగుతారు ఏదైనా కోర్టు కేసులు అలాంటిలో. అందుకని ఇది ఈ నిబంధనలు చేర్చారు. ఆ అడ్రస్లో ఎవరికి ఇచ్చినా కూడా అది చట్టసమ్మతం, డెలివరీ ఆథరైజ్డ్ డెలివరీ కింద. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ ఇస్తున్నారు మన వాళ్ళు రిస్క్ మీద, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కూడా, కానీ చట్టంలో లేదు. అప్పుడు ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు మన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే దాన్ని పిఓ రెగ్యులేషన్స్లో యాడ్ చేశారు. ఇప్పుడు అర్థమైందా? డెలివరీ ఎవరికి చేయాలి, అకౌంటబుల్ ఆర్టికల్స్, రిజిస్టర్డ్, ఇన్షూర్డ్, సిఓడి, మనీ ఆర్డర్ ఈ మాత్రము అడ్రస్కి లేకపోతే ఆథరైజ్ పర్సన్స్కి ఇవ్వచ్చు. అలాగే స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పార్సిల్ కూడా అకౌంటబుల్ ఐటమ్స్, ఎందుకంటే దానికి కూడా మనం రసీదు ఇస్తాం బుక్ చేసినప్పుడు. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే ఈ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ రిజిస్టర్ పార్సిల్ అడ్రస్కి ఇస్తాము, ఆథరైజ్ పర్సన్కి ఇస్తాము. ఆ ఇద్దరు ఉంటే నో ప్రాబ్లం, వెల్ అండ్ గుడ్. ఒకవేళ వాళ్ళిద్దరు లేకుండా అడ్రస్ ఏ అడ్రస్ అయితే అంటే అడ్రస్ అంటే బ్లాక్ నెంబర్, ఏబీ టవర్స్, ఫ్లాట్ నెంబర్ FF2, బాలాజీ నగర్, ఫస్ట్ లైన్, శ్రీనివాసులు రాస్తారు. అప్పుడు శ్రీనివాసులు అనే లేకపోతే అడ్రస్లు ఎవరు ఉన్నా తీసుకోవచ్చు. అది దానికి స్పీడ్ పోస్ట్కు, రిజిస్టర్ పార్సల్కి, రిజిస్టర్కి, ఇన్సూర్కి ఉన్న తేడా, అది గమనించాలి. అది రెగ్యులేషన్ నెంబర్ 41. తర్వాత రెగ్యులేషన్ నెంబర్ 42, హౌ టు డెలివర్ అకౌంటబుల్ ఐటమ్స్. ఇప్పుడు డెలివరీ ఎవరికి ఇవ్వచ్చు అని చెప్పాము, ఎలా చేయాలి డెలివరీ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తున్నాము, డెలివరీ ఫస్ట్ రోజు తీసుకెళ్తున్నాము, రెండో రోజు తీసుకెళ్తున్నాము, మూడో రోజు, నాలుగో రోజు కూడా తీసుకెళ్తున్నాం. కానీ దానికి మారింది, ఎప్పుడో రూల్ మారింది. ఎట్లా మారింది? ఫస్ట్ డే డెలివరీ తీసుకెళ్ళాలి. ఫస్ట్ డే ఉంటే వెళ్ళండి కూడా డెలివరీ ఇచ్చేయచ్చు, లేకపోతే సెకండ్ డే తీసుకెళ్ళాలి. సెకండ్ డే కూడా డెలివరీ అయితే ఇచ్చేయచ్చు, లేకపోతే దాన్ని మనము ఇంటిమేషన్ సర్వ్ చేసి డిపాజిట్లో పెట్టచ్చు. అది కొత్త పద్ధతి. అది ఇంతకుముందు సర్క్యులర్లో ఉండేది, పిఓ రెగ్యులేషన్స్లో లేదు. కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు చేర్చారు, పిఓ రెగ్యులేషన్స్ దాన్ని ఆథరైజ్ చేశారు. అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ డే డెలివరీ తీసుకెళ్తారు, సెకండ్ డే డెలివరీ తీసుకెళ్తారు, ఆ 2 రోజులు డెలివరీ కాకపోతే డిపాజిట్లో పెట్టేస్తారు, ఇంటిమేషన్ సర్వ్ చేస్తారు. ఆ ఇంటిమేషన్ సర్వ్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ బాధ్యత లేదు, అతను వచ్చి తీసుకుంటా, లేకపోతే డీమ్డ్ డెలివరీ, లేకపోతే రెఫ్యూజ్ కింద తీసుకొని పంపించేస్తారు. అది ఇప్పుడు లేటెస్ట్ పిఓ రెగ్యులేషన్స్ యాడ్ చేసింది. ఇది మీరు గమనించాలి. దట్ ఈస్ రెగ్యులేషన్ నెంబర్ 42.
ఇప్పుడు మరి అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే సెకండ్ డే నోటీస్ ఇష్యూ చేయాలి. నోటీస్ ఇచ్చేసి ఈ విధంగా రిజిస్టర్ ఆర్టికల్ వచ్చింది, మీరు డెలివరీ తీసుకోండి అని ఆ నోటీస్ సర్వ్ చేసి రావాలి. అప్పుడు మనకి ఇంకా మళ్ళా దాన్ని డెలివరీకి తీసుకోవాల్సిన పని లేదు. అంటే అప్పుడు మనకి చాలా శ్రమ తగ్గుతుందా? తగ్గదా? రోజు బీటుకేయాలంటే రిజిస్ట్రేషన్ క్లర్క్ కష్టమే, మీకు కూడా రోజు అన్ని తీసుకుపోవాలంటే కష్టం. 2 రోజులు తీసుకెళ్తారు, రెండో రోజు డెలివరీ చేస్తారు. 2 రోజులు ఫస్ట్ డే డెలివరీ తీసుకెళ్తారు, రెండో రోజు డెలివరీ తీసుకెళ్తారు. తర్వాత ఇంటిమేషన్ సర్వ్ చేసి డిపాజిట్లో పెడతారు. తర్వాత ఆయన వచ్చి తీసుకున్నట్టు లేవంటలేదు. అప్పుడు మనకి చాలా శ్రమ తగ్గుతుంది కదా. దానికని మనకి వర్క్ లోడ్ తగ్గుతుంది. దాన్ని అథెంటికేట్ చేశారు ఇంతకుముందు మనం చేస్తున్నది. అంటే ఇంతకుముందు రూల్ ఉన్నప్పుడు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు మనోళ్ళు. పోస్ట్ ప్రతిరోజు డెలివరీ తీసుకెళ్తున్నారు నాకు తెలిసి. బట్ దట్ ఈజ్ ఆథరైజ్డ్ నౌ, వీ కెన్ డూ లైక్ దట్. నోటీస్ సర్వ్ చేస్తే సరిపోతుంది. తర్వాత రెగ్యులేషన్ నెంబర్ 43. రెగ్యులేషన్ నెంబర్ 43లో ఏంటి? డెలివరీ చేస్తాం. డెలివరీ చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తాము? డెలివరీ చేసినప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా అకౌంటబుల్ ఐటమ్స్ రసీదు తీసుకోవాలి. రసీదు మనం తీసుకొని సంతకం పెట్టి డెలివరీ స్లిప్ తీసుకెళ్తారు కదా. పోస్ట్ మ్యాన్ డెలివరీ అయితే డెలివరీ స్లిప్ తీసుకెళ్తారు, దాంట్లో సంతకం తీసుకొని డెలివరీ ఇస్తారు. అదే డిజిటల్ డెలివరీ అయితే మామూలుగా ఫోన్లో సంతకం పెట్టించుకుంటారు. ఇంతకుముందు రెండింటిలో పెట్టించుకునే వాళ్ళు. ఇప్పుడే క్రితం వీడియోలో చెప్పాను, డిజిటల్ సిగ్నేచర్ అయినా కూడా వ్యాలిడే కాబట్టి 2 చోట్ల తీసుకోవాల్సిన పని లేదు. మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో మనకి ఫీల్డ్లో ఏం చేస్తున్నారో అయితే నాకు తెలియదు, కానీ ప్యూర్ రెగ్యులేషన్ ప్రకారం డిజిటల్ సిగ్నేచర్ కూడా అథెంటికేటెడ్. అంటే వీ నాట్ ఇన్సిస్ట్ అడ్రసీ ఆర్ పేయి, అంటే మనీ ఆర్డర్ పేయి. మనీ ఆర్డర్ అయితే సంతకం పెట్టాలి, 2 పక్కల పెట్టేసి పంపించాలి. రిజిస్టర్ ఆర్టికల్స్ అయితే డిజిటల్ సిగ్నేచర్ సరిపోతుంది. సంతకం రిసీట్ సంతకం పెట్టించుకొని డెలివరీ ఇవ్వాలి. ఎప్పుడది? ఆర్టికల్ ఇన్ గుడ్ కండిషన్ అయితే. ఆర్టికల్ గుడ్ కండిషన్లో ఉంటే మామూలుగా సంతకం పెట్టించుకొని ఇచ్చేస్తారు. వెన్ ద ఐటమ్ ఈజ్ సస్పెక్టెడ్ టు బి ట్యాంపర్డ్. ఒకవేళ ఆర్టికల్ ఏదైనా ట్యాంపర్ అయిందని మీకు అనుమానం వచ్చిందనుకో, మీరు ఏం చేస్తారు? పోస్ట్ మార్టం చూపిస్తారు. సార్ ఇది ట్యాంపర్ కండిషన్లో వచ్చింది అని చెప్పి చూపిస్తారు. ఆ ట్యాంపర్ కండిషన్లో వచ్చింది, ఏం చేయాలా? పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్ ముందు డెలివరీ చేయాలి. అప్పుడు పోస్ట్ మ్యాన్కి బాధ్యత ఉండదు. ఎలా డెలివరీ చేయాలి? పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ ముందు డెలివరీ చేసి దాంట్లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో ఇన్వెంటరీ ప్రిపేర్ చేయాలి. ఇన్వెంటరీ ప్రిపేర్ చేసి అడ్రస్ సంతకం పెట్టించాలి. అడ్రస్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ సంతకం పెట్టించేసి ఏమేమి వచ్చినాయి అతనికి ఒక స్లిప్ ఇచ్చేసి మనం ఒక స్లిప్ తీసుకొని డెలివరీ చేస్తాం. దట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ డెలివరింగ్ ట్యాంపర్డ్ ఆర్టికల్స్. రెగ్యులేషన్ నెంబర్ 44. లెటర్ డెలివరీ బాక్స్ ఐటమ్స్ అదర్ దాన్ అకౌంటబుల్ ఐటమ్స్. అంటే ఇప్పుడు అకౌంటబుల్ ఐటమ్స్ కాకుండా మనకు వస్తాయి కదా, అవి ఎలా చేయాలి? ఫస్ట్ మెథడ్ ఏంటి? పోస్ట్ బాగ్ ఆర్ పోస్ట్ బ్యాగ్. పోస్ట్ బాక్స్ ఆర్ పోస్ట్ బ్యాగ్. మీకు పోస్ట్ బ్యాగ్ గురించి తెలుసు, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన పని లేదు, పుస్తకంలో కూడా రాసి ఉన్నాం. పోస్ట్ బాక్స్ అడిగితే పోస్ట్ బాక్స్ ఇస్తాము కండిషన్స్ ప్రకారం. పోస్ట్ బ్యాగ్ అడిగితే పోస్ట్ బ్యాగ్ ఇస్తాము. ఆ రెండిట్లో ఏం చేస్తాము? వాళ్ళకి వచ్చిన ఉత్తరాలు పోస్ట్ బ్యాగ్ నెంబర్లో అక్కడ వాళ్ళ మనిషి వచ్చి తీసుకెళ్తాడు. అది కాకుండా ఇప్పుడు ఏంటి? డెలివరీ అన్అకౌంటబుల్ ఐటమ్స్, పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్, ఈ 2 ద్వారా డెలివరీ చేస్తాం. ఆ 2 ఎలా చేస్తాము? బాక్స్ నెంబర్లు వేసేస్తే వాళ్ళు డెలివరీ తీసుకుంటారు. ఈ 2 కాకుండా ఆర్డర్ లెటర్స్ వస్తాయి కదా, అవి ఏం చేయాలంటే లెటర్ డెలివరీ బాక్స్. లెటర్ డెలివరీ బాక్స్ అనేది ఇప్పుడు కొత్తగా ఏమి కాదు. పెద్ద పెద్ద టౌన్స్లో లెటర్ డెలివరీ బాక్సులు పెడతారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో 30-40 అపార్ట్మెంట్లు, తర్వాత 30 ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్లు వస్తున్నాయి కదా, 40 ఫ్లోర్లు కూడా ఉన్నాయి. అంటే ప్రతి ఇంటికి ప్రతి తలుపుకి పోస్ట్ మ్యాన్ పోయి డెలివరీ చేయాలంటే ఆర్డర్ ఉత్తరాలు ప్రతి అపార్ట్మెంట్కి ఒక పోస్ట్ మ్యాన్ కావాలి. అందుకని మన వాళ్ళు కాలానుగుణంగా ఇవన్నీ కుదరవని చెప్పేసి ఈ ఈ రూల్ పెట్టారు. ఏంది? లెటర్ బాక్స్, డెలివరీ బాక్స్.
లెటర్ డెలివరీ బాక్స్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు పెట్టుకోవాలి. ఫ్లాట్ నెంబర్ వేసేసి ఒక బాక్స్ పెడితే ఆ బాక్స్లో వేసేస్తాడు పోస్ట్ మ్యాన్. ప్రతి ఫ్లోర్లో 40 ఫ్లోర్లకి 40 అపార్ట్మెంట్లకి తిరగాల్సిన పని లేదు. దట్ ఈజ్ ఆల్సో ఇన్ ది షేప్ ఆఫ్ సర్క్యులర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఎర్లియర్. ఇప్పుడు దాన్ని పిఓ రెగ్యులేషన్స్లో రూల్ కింద చేసి పడేసారు. అంటే ఇప్పుడు ఎవరో కస్టమర్ క్వశ్చన్ చేయడానికి లేదు, తప్పనిసరిగా లెటర్ బాక్స్ కింద పెట్టుకోవాలి గ్రౌండ్ ఫ్లోర్లో. 40 అపార్ట్మెంట్ వచ్చాయి తీసుకురా, ఎవరి కోసం తెస్తావు అనే హక్కు లేదు కస్టమర్కి. దట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ బై వే ఆఫ్ దిస్ రూల్. కింద లెటర్ బాక్స్ పెట్టుకోవాలి, పోస్ట్ ఆఫీస్ లెటర్ బాక్స్ పెట్టుకోవాలి. దాంట్లో ఫ్లాట్ నెంబర్, ఏ ఫ్లాట్లో ఉంటే ఆ ఫ్లాట్ నెంబర్ పెట్టుకొని దానికి కీ వేసుకుంటాడు. మనం పోస్ట్ మ్యాన్ పోతే దాంట్లో ఉత్తరాలు వేసేస్తాడు, ఆధార్ ఉత్తరాలు. దాన్ని వాళ్ళు వచ్చి వాళ్ళకి కన్వీనియంట్ టైంలో వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు మన పోస్ట్ మ్యాన్ వెళ్ళి డెలివరీ చేయాలంటే ఇంకా తలుపులు వేసి ఉంటారు, ఎవరు తలుపులు లేరు ఇప్పుడు టౌన్లో. మరి దాంట్లో సందులో చేయడం, గొంతుల్లో చేయటం, నేను వేసానంటాం, ఆయన వేయనంటాం, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. అట్లా కాకుండా కింద ఒక లెటర్ బాక్స్ పెట్టుకుంటే దాంట్లో వేసేస్తాడు పోస్ట్ మ్యాన్. దేర్ ఎండ్స్ మ్యాటర్. కాబట్టి మనకి కస్టమర్ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. పోస్ట్ మ్యాన్ పైకి రా, పైకి వచ్చి తెచ్చి నేను రాను, నువ్వు రావాలా, ఎందుకు రాకూడదు, ఇలాంటి ఇన్స్టెన్సెస్ కూడా మేము చూసాం సర్వీస్లో ఉన్నప్పుడు. టౌన్లో చేసేటప్పుడు కొంతమంది ఈగో ఫీల్ అవుతారు కస్టమర్స్. హై ఏమంటావు అని, బాగా డబ్బు ఉంటే ఇంకా మామూలుగా అన్నీ వస్తాయి కదా, అలాంటి వాళ్ళు పోస్ట్ మ్యాన్ లెక్క చేయరు. లెక్క చెప్పిన పైకి రా, ఎవరి కోసం వస్తావు అని అంటారు. మన వాళ్ళు ఈగో ఫీల్ అవుతారు, ఎందుకంటే రూల్ లేదు కదా మేము ఎందుకు పోవాలంటారు. అప్పుడు కొద్దిగా ఇది అవుతుంది. దాన్ని ఇప్పుడు ఆథరైజ్ చేసేది ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఆథరైజ్ చేశారు కాబట్టి ఏ కస్టమర్ మనల్ని అనడానికి లేదు. ఓకేనా? అది ఆ లెటర్ బాక్స్ తయారు చేసి దాని మీద మామూలుగా అపార్ట్మెంట్లో అయితే ఫ్లాట్ నెంబర్ వేసుకుంటారు, లేదంటే సింగిల్ హౌస్ 2, 3, 4 అయితే పేర్లు కూడా రాసుకోవచ్చు. పేర్లు రాస్తే పేర్ల ప్రకారం వేసేస్తారు. పేరు ఫ్లాట్ నెంబర్ వేస్తే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పేరుతో వచ్చినా ఫ్లాట్ నెంబర్ వచ్చినా కూడా దాంట్లో వేసేస్తారు. పేరు కూడా రాసుకోవచ్చు లెటర్ బాక్స్కి. నేను చెప్పినట్టుగా గ్రౌండ్ ఫ్లోర్లో అది పోస్ట్ మ్యాన్కి ఈజీ యాక్సెసిబుల్గా ఉండాలి. అంటే పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, నువ్వెవరు ఏంటి, ఐడి కార్డు ఉందా, ఇవి ఉన్నాయా అని ఎవరు అడగకుండా ఈజీగా పోయి లెటర్ బాక్స్ లెటర్స్ దాంట్లో వేసేసి రావాలి. ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఈజీ యాక్సెసిబుల్గా ఉండాలి. అలాంటి ప్లేస్లలో పెట్టాలి. ఇప్పుడు ఇందాక రిజిస్టర్ ఆర్టికల్స్ ఇంటిమేషన్ అన్నాం కదా, ఆ ఇంటిమేషను మనము ఆ లెటర్ బాక్స్లో పోస్ట్ ఆఫీస్ బాక్స్లో వేసేయచ్చు. ఇంతకుముందు ఇంటిమేషన్ సంతకం తీసుకోవాలని చెప్పేవాళ్ళు కదా, అట్లా కాకుండా ఇప్పుడు ఆ లెటర్ బాక్స్ ఇంటిమేషన్ దాంట్లో వేసేయచ్చు. వేసేస్తే డీమ్డ్ ఇంటిమేటెడ్, అది ఈ కొత్త రూల్. దాన్ని రేపు ఒకవేళ మీకు క్వశ్చన్లో, ఎందుకంటే ఇప్పుడు దాకా మనం సంతకం తీసుకొని ఇస్తున్నాం కాబట్టి, ఇంటిమేషన్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి, ఇది మారింది కాబట్టి మీకు ఒకవేళ క్వశ్చన్ అడిగితే అడగచ్చు, ఇంటిమేషన్ డెలివర్డ్, హౌ can we deliver intimation of a registered article to the addressee? We have to serve the intimation to the addressee only. We can serve the any person in the house, or we can drop the intimation letter box, letter delivery box, none of the above అంటారు. అప్పుడు మీరు ఆ మూడు కరెక్టే, ఇస్తే మంచిదే. ఎవరికి అతనికి ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇచ్చినా పర్లేదు, లెటర్ బాక్స్ డెలివరీ ఇచ్చినా పర్లేదు. అప్పుడు ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ కరెక్ట్ అని ఇస్తాడు ఒక్కోసారి. అప్పుడు మీరేం చేస్తారు, మూడో తప్పు అనుకొని 1, 2 ఏదో ఒకటి పెడతారు. అట్లా కాకుండా 3 కూడా కరెక్ట్. అంటే ఇప్పుడు కొత్తగా ఏం చేరిందంటే ఈ డెలివరీ సిస్టంలో ఇంటిమేషను డెలివరీ పోస్ట్ ఆఫీస్ లెటర్ బాక్స్లో వేయచ్చు, అడ్రస్ ప్రిమిసెస్లో. లెటర్ డెలివరీ బాక్స్లో వేసినా కూడా అది ఇంటిమేషన్ డెలివరీ కింద వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ కొత్తగా మార్పు అదొకటి. అంటే మన స్టడీ మెటీరియల్లోకి ఎక్స్ట్రా అది చేరింది.
దీన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్టడీ మెటీరియల్ అది లేదు అని నన్ను నిందించకండి. నేను ఇది చేయడం కారణం ఏంటంటే దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు వచ్చాయి కాబట్టి ఇది చేస్తున్నాను. దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక కొత్త సిస్టమ్, ఇంటిమేషన్ డెలివర్ త్రూ డిజిటల్ కమ్యూనికేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు ఇది లేదు, ఆథరైజ్ కాదు. ఇప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్ ఎన్ని రకాలు ఉన్నాయి? వాట్సాప్ మెసేజ్ ఉంది, ఎస్ఎంఎస్ ఉంది, ఇంకేమున్నాయి? ప్రస్తుతానికి ఈ రెండు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రెండిటి ద్వారా మనం ఎస్ఎంఎస్ పంపించే నెంబర్ ఇస్తారు, ఫోన్ నెంబర్కి నీకు పలాని ఆర్టికల్ వచ్చింది, పోస్ట్ ఆఫీస్కి డెలివరీ తీసుకో. అదేది ఫస్ట్ డే సెకండ్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత రెండో రోజు కూడా లేకపోతే మూడవ రోజు ఈ డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా పంపించచ్చు మీరు ఇంటిమేషన్, ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్. ఇది కూడా కొత్త మార్పే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్టడీ మెటీరియల్లో ఇది లేదు ఈ మార్పు. కాబట్టి మీరు ఏంటది, లెటర్ డెలివరీ బాక్స్లో అయినా వేయచ్చు ఇంటిమేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మనం పంపించచ్చు. అవి పోస్ట్ ఆఫీస్ రూల్స్లో కొత్తగా వచ్చినాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. వీటి మీద మీకు ఈసారి క్వశ్చన్ వస్తే రావచ్చు. ఎవరైతే పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ గురించి అవగాహన ఉందో పరీక్ష ఒకసారి అంటే ఇప్పుడు ది ఆఫీసర్స్ వర్కింగ్ ఇన్ డైరెక్టరేట్ may not be knowing of all the changes taken place in ground level. ఎందుకంటే వాళ్ళు ఒక సెక్షన్లో ఒక సెక్షన్ డీల్ చేస్తున్నారు. సపోజ్ పిఎల్ఐ సెక్షన్లో డీల్ చేస్తున్నాడు ఒక ఆఫీసర్. ఆయనకు పిఎల్ఐ గురించే తెలుస్తుంది, మిగతా అన్నీ తెలియదు. అలాంటప్పుడు ఆయన ఓల్డ్ ప్రొసీజర్లో క్వశ్చన్లు ఇస్తే మనం మంచిదే, ఎందుకంటే అవన్నీ మనం చదువుకున్నాం. కానీ ఈ పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్ వచ్చిన తర్వాత దృష్టిలో పెట్టుకొని ఇస్తే ఈ మార్పులన్నీ మీరు జాగ్రత్తగా గమనించాలి. అది లెటర్ డెలివరీ బాక్స్ ఎలా ఉండాలి అంటే, మీకు టౌన్లో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది లెటర్ డెలివరీ బాక్స్. ఆల్మోస్ట్ అది పల్లెటూళ్ళలో లెటర్ బాక్స్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. ఒక హోల్ ఉంటుంది, దాంట్లో మనకి ఎన్వలప్స్, ఇన్లాండ్ లెటర్స్, తర్వాత కార్డ్స్ అవి పట్టే విధంగా ఉంటుంది. దాని కింద పేరు రాస్తారు, పేరు, ఫ్లాట్ నెంబరు, దాంట్లో వేసేసిపోతారు. ఒకవేళ దాంట్లో పట్టని వస్తే అప్పుడు మనం వాళ్ళకి ఏదో విధంగా డెలివరీ చేయాలి. తర్వాత అన్పెయిడ్, ఇన్సఫిషియెంట్ పెయిడ్ వస్తే ఏం చేయాలా? అవి మాత్రం డబ్బులు తీసుకొని వాళ్ళకి పర్సనల్గా డెలివరీ చేయాలి. అంటే పర్సనల్గా అంటే అడ్రస్కే అవసరం లేదు, ఇంట్లో డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళ ఇంట్లో మనకి పోస్టేజ్ అమౌంట్ కలెక్ట్ కావాలి, అది ఇంటెన్షన్. లెటర్ బాక్స్లో వేస్తే లెటర్ డెలివరీ బాక్స్లో వేస్తే మీకు కాదు కదా, ఏది డబ్బులు రావు కదా. అందుకని పర్సన్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేసి డబ్బులు తీసుకోవాలి. ఒకవేళ ఇది కూడా రావచ్చు బిట్టు, లెటర్ డెలివరీ బాక్స్ ఇన్స్టాల్ చేయకపోతే, లెటర్ డెలివరీ బాక్స్ ఇన్స్టాల్ చేయకపోతే ఏం చేయాలి అంటే పోస్ట్ ఆఫీసులో డెలివరీ ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. లెటర్ డెలివరీ బాక్స్ ఇన్స్టాల్ చేయకపోతే మీరు 40వ ఫ్లోర్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సిన పని లేదు. యూ కెన్ కీప్ ద లెటర్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్, దే విల్ కమ్ అండ్ టేక్ డెలివరీ. దట్ ఈస్ ది లేటెస్ట్ ప్రొసీజర్ ఫర్ ఆర్డినరీ లెటర్స్. ఒకవేళ ఏదైనా డిఫికల్ట్ కండిషన్స్ ఉంటే, ఎవరికైనా ఉంటే, ఎస్పీ గారి పర్మిషన్తో డెలివరీ లెటర్ బాక్స్ లెటర్ డెలివరీ బాక్స్ ఇన్స్టాల్ చేసుకునేంత వరకు ఇంట్లో ఇచ్చే మార్గం ఎస్ఎస్పి గారికి సాటిస్ఫై అయితే అప్పుడు దాకా అలౌ చేయొచ్చు, లేకపోతే లేదు. అది కూడా ఒక కండిషన్. If SSP was satisfied the circumstances put forth by the addressee customer, then delivery can be effected at their doorstep. డెలివరీ లెటర్ బాక్స్ ఇన్స్టాల్ చేయడం జెన్యున్ ప్రాబ్లం ఉంటే, అది ఎస్ఎస్పి గారు సాటిస్ఫై అయితే అప్పుడు మామూలుగా డెలివరీ చేయొచ్చు. అది కూడా సాటిస్ఫై అవ్వాలి, ఎస్ఎస్పి గారు సాటిస్ఫై అవ్వాలి, లేకపోతే కుదరదు.
నేను చెప్పాను ఇందాక బిగ్ సైజు, అన్పెయిడ్, ఇన్సఫిషియెంట్ పెయిడ్, ఈ 3 అక్కడికి పోయి కస్టమర్కి ఇచ్చేయాలి ఇంట్లో. మీకు అందరికీ తెలిసిందే, అన్పెయిడ్ కలెక్షన్ ఆఫ్ అమౌంట్ అయిన తర్వాతనే మీకు ఇవ్వాలి. 45 రెగ్యులేషన్ నెంబర్ 45 విండో డెలివరీ. విండో డెలివరీ ఏముంది, ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాం. విండో డెలివరీ ప్రాబ్లం ఏం లేదు కదా, వాళ్ళే వచ్చి పోస్టర్ తీసుకుంటారు. దానికి ఛార్జెస్ గీర్జెస్ ఏముండవు. విండో డెలివరీకి అయ్యా నా ఉత్తరం ఏమైనా వచ్చిందంటే పోస్ట్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే మనకు సగం భారం తగ్గుతుంది కదా. తర్వాత 46 ఏంది, పోస్ట్ బాక్స్ ద్వారా. ఇందాకనే చెప్పాను పోస్ట్ బాక్స్. 47 పోస్ట్ బ్యాగ్. పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ ఆల్రెడీ మనం కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ప్రకారం పోస్ట్ బ్యాగ్ ఇస్తాము. ఆ పోస్ట్ బ్యాగ్లో డెలివరీ ఉత్తరాలు వేసేస్తాము, కస్టమర్ తీసుకుంటాడు. నెక్స్ట్ రెగ్యులేషన్ నెంబర్ 49. రెగ్యులేషన్ నెంబర్ 49 దేని గురించి అంటే డెలివరీ ఆఫ్ లెటర్స్ టు పబ్లిక్ ఆఫీసర్స్. డెలివరీ ఆఫ్ లెటర్స్ టు పబ్లిక్ ఆఫీసర్స్. పబ్లిక్ ఆఫీసర్స్ అంటే ఎవరు, అఫీషియల్ డిసిగ్నేషన్ ఉన్న వాళ్ళంతా పబ్లిక్ ఆఫీసర్స్ అంటారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ఆఫీసరే, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ పబ్లిక్ ఆఫీసరే, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంఆర్ఓ, ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇలా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్టీఓ, తర్వాత ఇంకా ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, అలాగే మలేరియా డిపార్ట్మెంట్లో మలేరియా ఆఫీసర్ అని ఉంటారు. రకరకాల అంటే అఫీషియల్ డిసిగ్నేషన్ వచ్చినన్ని పబ్లిక్ ఆఫీసర్స్కి వచ్చినట్టు లెక్క. అవి ఎలా డెలివరీ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. లెటర్స్ టు పబ్లిక్ ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఉత్తరాలు ఎలా డెలివరీ చేయాలంటే 2 రకాలు. ఆన్ ఐజీఎస్ అని రాయబడిన ఉత్తరాలు, ఆన్ ఐజీఎస్ అని రాయకుండా ఉన్న ఉత్తరాలు. ఆన్ ఐజీఎస్ అని రాసిన ఉత్తరాలు పేరు డిసిగ్నేషను లేకపోతే ఒట్టి పేరుతో వచ్చినా కూడా అఫీషియల్ డిసిగ్నేషన్కే ఇవ్వాలి. అర్థమైందా? పేరు అఫీషియల్ డిసిగ్నేషన్ ఉన్నా, అఫీషియల్ డిసిగ్నేషన్ ఉన్నా, నేమ్తో ఉన్న ఓన్లీ నేమ్ రాసినా కూడా అఫీషియల్ డిసిగ్నేషన్కే ఇవ్వాలి. ఆన్ ఐజీఎస్ ఉంటే. ఆన్ ఐజీఎస్ లేకపోతే నేమ్ అండ్ అఫీషియల్ డిసిగ్నేషన్ ఉందనుకో, ఆ పర్సన్కి పంపించేయాలి, డెలివరీ చేయాలి. ఓన్లీ అఫీషియల్ డిసిగ్నేషన్ ఉంటే అఫీషియల్ డిసిగ్నేషన్కి చేయాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఆన్ ఐజీఎస్ అని రాసిన ఉత్తరం, దాంట్లో శ్రీమన్నారాయణ సబ్ కలెక్టర్ కందుకూరు అని రాసింది. అప్పుడు ఎవరికి ఇస్తారు? సబ్ కలెక్టర్కి ఇచ్చేస్తారు. ఒకవేళ శ్రీమన్నారాయణ కందుకూరు ఆర్డీవాన్ని రాయకుండా కందుకూరు అని రాస్తారు. ఆన్ ఐజీఎస్ అని రాసి ఉంటే అది ఆయన అఫీషియల్ డిసిగ్నేషన్ ఏది అక్కడికి పంపించాలి, అక్కడ డెలివరీ చేయాలి. అఫీషియల్ డిసిగ్నేషన్లో డెలివరీ చేయాలి. అంటే అడిగితే తెలుస్తుంది కదా, పలానా ఏం పని చేశాడు అంటే తెలుస్తుంది కదా, ఆయనకే ఉత్తరం వేయాలి, అక్కడ డెలివరీ చేయాలి. ఒకవేళ ఆన్ ఐజీఎస్ అని లేకపోతే అదే లెటరు ఆన్ ఐజీఎస్ అని రాయకుండా శ్రీమన్నారాయణ సబ్ కలెక్టర్ కందుకూరు అని రాశారు. అప్పుడు ఎవరికి ఇస్తారు? సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇస్తారు. ఓన్లీ శ్రీమన్నారాయణ కందుకూరు అని రాస్తే ఎవరికి ఇస్తారు? శ్రీమన్నారాయణకి ఇస్తారు. ఆఫీసులో ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఆన్ ఐజీఎస్కి లేని ఉత్తరాలకి తేడా అది. ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటాను. ఇప్పుడు ఫస్ట్లో కొంత కన్ఫ్యూజన్గా ఉంది, ఇప్పుడు నేను క్లియర్ చేసిన అనుకుంటున్నాను. నెక్స్ట్ రెగ్యులేషన్ నెంబర్ 50. స్పెషల్ ప్రొసీజర్ ఫర్ డెలివరీ ఐటమ్స్ టు ఫర్మ్స్. డెలివరీ ఆఫ్ ఐటమ్స్ టు ఫర్మ్స్. ఫర్మ్స్కి ఎలా చేయాలి అంటే, ఫర్మ్స్లో ఓనర్ ఉంటాడు, తర్వాత పార్ట్నర్ ఉంటాడు, తర్వాత ప్రొపరేటర్ ఉంటాడు, ఎంతమంది ఉంటారు. బట్ వాళ్ళంతా టయానికి ఉండరు కదా. అప్పుడు ఏం చేయాలంటే
ఆ ఫర్మ్ ఓనర్ కానీ ప్రొపరేటర్ కానీ పార్ట్నర్ కానీ ఆథరైజ్ చేస్తే ఆఫీసులో ఎవరికో ఒకరికి పలానా వాళ్ళకి ఏమని వాళ్ళకి ఇచ్చేయచ్చు ఉత్తరాలని. నెక్స్ట్ ప్యూర్ రెగ్యులేషన్ నెంబర్ 51, ఆర్టికల్స్ డెలివర్డ్ టు డిసీజ్డ్ పర్సన్స్. డిసీజ్డ్ పర్సన్స్కి వచ్చిన ఆర్టికల్స్ ఎలా డెలివరీ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్యూర్ రెగ్యులేషన్ నెంబర్ 50 ప్రకారము ఆర్టికల్స్ అంటే చనిపోయినంటే వాళ్ళు లెటర్ రాసే ఉత్తరం ఆడ పోస్ట్ చేసినప్పుడు బతికే ఉండొచ్చు, ఆ ఉత్తరం ఇక్కడికి వచ్చే వరకు చనిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని అన్క్లెయిమ్డ్ కింద ట్రీట్ చేయాలి. అన్క్లెయిమ్డ్ కింద ట్రీట్ చేసి రెగ్యులేషన్ నెంబర్ 2, రెగ్యులేషన్ నెంబర్ 65లో సబ్ రూల్ 2 ప్రకారం డెలివరీ చేయాలి. ఆ సబ్ రెగ్యులేషన్ నెంబర్ 65, సబ్ రెగ్యులేషన్ నెంబర్ 2 రెగ్యులేషన్ 65 ఏంటి అంటే సెండర్కి పంపించాలి. సబ్ రెగ్యులేషన్ 2 ఆఫ్ రెగ్యులేషన్ 65లో సెండర్కి పంపించాలని ఉంది. అంటే దానికి వేరే కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఒకటి దాంట్లో సబ్ రెగ్యులేషన్ 2 ఏంటంటే సెండర్ రిటర్న్ చేయమని ఉంది. అంటే ఈ డిసీజ్డ్ పర్సన్స్కి వచ్చిన ఉత్తరాలు కూడా సెండర్కి మనము రిటర్న్ చేయాలి. అప్పుడు వాట్ అబౌట్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ, అక్నాలజ్మెంట్, వాట్ షుడ్ వీ డూ? ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటే సెండర్కి ఆ లెటర్ వచ్చినప్పుడు ఇంకా ప్రూఫ్ ఆఫ్ డెలివరీ సెండర్కి పంపించాల్సిన పని ఉందా? లేదు. అడ్రస్కి బతికుంటే అడ్రస్కి డెలివరీ చేస్తే ఆయన డెలివరీ అయినట్టుగా మనం ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కానీ అక్నాలజ్మెంట్ కానీ ఇస్తాం. ఇప్పుడు ఆర్టికలే రిటర్న్ వచ్చి సెండర్కి ఇచ్చాం, అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కానీ అక్నాలజ్మెంట్ కానీ డిస్ట్రాయ్ చేయాలి. ఇది కూడా అడిగితే అడగచ్చు క్వశ్చన్. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ, వాట్ షుడ్ వీ డూ ది ప్రూఫ్ ఆఫ్ డెలివరీ ఇన్ కేస్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్స్ అని అడగచ్చు. అప్పుడు షుడ్ బి డిస్ట్రాయిడ్, షుడ్ నాట్ బి డెలివర్డ్ టు ద సెండర్. సెండర్కి ఇచ్చేయాలని రాస్తే కరెక్టే కదా, అది కూడా సెండర్కి ఇచ్చేస్తే పోయింది అనుకుంటాం. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. తర్వాత ప్యూర్ రెగ్యులేషన్ నెంబర్ 52, ప్యూర్ రెగ్యులేషన్ నెంబర్ 52లో డెలివరీ ఆఫ్ డ్యామేజ్డ్ ఐటమ్స్ అంటే ట్రాన్సిట్లో దెబ్బతింటాయి కదా ఆర్టికల్స్, వాటిని ఎలా డెలివరీ చేయాలా? ఒకవేళ డ్యామేజ్డ్ కండిషన్లో వస్తే ఏమి చేయాలా? నోటీస్ టు బి డెలివర్డ్ టు ది అడ్రసీ టు అటెండ్ టు ది పోస్ట్ ఆఫీస్ ఫర్ టేకింగ్ డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్ అని నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ని డొమెస్టిక్ ఆర్టికల్స్ అంటే ఇండియా, లెటర్స్ పోస్టెడ్ ఇన్ ఇండియా అండ్ డెలివర్డ్ ఇన్ ఇండియా 7 days. ఫారిన్ ఆర్టికల్స్ అంటే పోస్టెడ్ అదర్ దాన్ ఇండియా అండ్ డెలివర్డ్ ఇన్ ఇండియా, వాటిని ఫారిన్ ఆర్టికల్స్ అండి. వాటికి 15 days టైంలో కూడా వాళ్ళ పోస్ట్ ఆఫీస్కి వచ్చి డెలివరీ తీసుకోవాలి. ఇంకా డెలివరీ తీసుకున్నప్పుడు మామూలుగా ఇన్వెంటరీ తయారు చేస్తాము, ఆయనకు ఒక కాపీ ఇస్తాం, మనకు ఒక కాపీ తీసుకుంటాం, ఫైళ్ళు పెట్టుకుంటాం. అది ఇన్వెంటరీ తయారు చేయాలి. ఒకవేళ అలాంటి ఆర్టికల్స్ మీద ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాళ్ళు చెప్పినట్టుగా చేయాలి. మామూలుగా అయితే మనం డెలివరీ చేసి ఇన్వెంటరీ తయారు చేసి ఆయనకు ఒక ఉత్తరం ఇచ్చి ఆయనకు ఒక కాగితం ఇచ్చి మనం ఒకటి చేస్తుంటాం. ఒకవేళ ఈ లోపల ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ అడ్రస్ అంటే సూపరింటెండెంట్ కానీ పిఎంఎల్ కానీ ఏదైనా సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకో, దాని ప్రకారం డెలివరీ చేయాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తారు వాళ్ళు? ఏదైనా కోర్టు కేసులో అలాంటి కేసులు అయితేనే ఇస్తారు, లేకపోతే ఎవరు. కోర్టు కేసులో ఈ ఆర్టికల్స్ డెలివరీ చేయడానికి స్టే ఆర్డర్ వస్తుంది అనుకో, లేకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏదో సస్పెక్టెడ్ ఆర్టికల్ అది డీటెయిన్ చేయండి అని వస్తుంది అనుకో, అలాంటప్పుడు ఆఫ్ చేయమంటారు, లేకపోతే పలానా వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేయమంటారు, అప్పుడు వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేయాలి. నార్మల్ కండిషన్లో అయితే ఇన్వెంటరీ తయారు చేసి 2 డూప్లికేట్లు మన దగ్గర ఒకటి పెట్టుకొని ఒకటి వాళ్ళకి అడ్రస్సీ కానీ ఆథరైజేషన్ కానీ చేసి డెలివరీ చేస్తాం. There ends the matter. That is about delivery of damaged items. Pure regulation number 53. ఆ ఇంటిమేషన్ ఎవరు ఇవ్వాలి డ్యామేజ్ ఐటమ్స్ కంటే పోస్ట్ మ్యాన్ ఇస్తాడు, అది మామూలే కదా, దానికి ఒక రెగ్యులేషన్ పెట్టారు. నెక్స్ట్ ప్యూర్ రెగ్యులేషన్ నెంబర్ 54, పోస్ట్ మ్యాన్ ఇంటిమేషన్ ఇస్తాడు అడ్రస్కి, ఒకవేళ అడ్రస్ లేకపోతే ఆథరైజ్డ్ పర్సన్ పంపిస్తారు వాళ్ళు. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వస్తే వీ కెన్ ఆస్క్ ఐడెంటిఫికేషన్.
ఐడెంటిఫికేషన్ మీద మనం డెలివరీ చేయొచ్చు. పాస్పోర్టు, పాను, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అదర్ ఐటమ్స్ షుడ్ బి డెలివర్డ్ బై ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్. ఈ 3 తప్పనిసరిగా ఏవేవి? పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్. ఈ 3 ప్రాపర్ ఐడెంటిఫికేషన్ తోటి మాత్రమే డెలివరీ చేయాలి. అది పిఓ రెగ్యులేషన్ నెంబర్ 54. పిఓ రెగ్యులేషన్ నెంబర్ 55 ఏంటంటే రీడైరెక్షన్ ఆఫ్ ఐటమ్స్. రీడైరెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఏం ఐటమ్స్? ఏవైనా ఉండొచ్చు. రీడైరెక్షన్ రీడైరెక్షన్ ఆఫ్ ఐటమ్స్ 2 రకాలు: డొమెస్టిక్ ఐటమ్స్, ఫారిన్ ఇన్వర్డ్ ఆర్టికల్స్. ఈ సెండర్ అవైల్ ది ఫెసిలిటీ బై పేయింగ్ పోస్టల్ ఫీ. ఆ పోస్టల్ ఫీ ఏంటంటే టేబుల్ 6 ఆఫ్ షెడ్యూల్ 1. ఇప్పుడు మీ ప్యూర్ రెగ్యులేషన్స్లో టేబుల్ 6 ఆఫ్ షెడ్యూల్ 1 ఉంటుంది. దాంట్లో చెప్పిన విధంగా పోస్టల్ ఫీ వసూలు చేస్తే ఇచ్చేసి సెంటర్ డెలివరీ తీసుకోవచ్చు. అలాంటప్పుడు అడ్రస్ కన్సెంట్ అవసరం లేదు. అడ్రస్ కన్సెంట్ అవసరం లేదు. రీకాల్ ఆఫ్ ఆర్టికల్ ఫ్రమ్ ది పోస్ట్. రీకాల్ ఆఫ్ ఆర్టికల్ ఫ్రమ్ ద పోస్ట్ అంటే పోస్ట్ ఉత్తరం డెలివరీ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రీకాల్ చేయటం. ఒకవేళ పోస్ట్ చేసిన తర్వాత డిస్పాచ్ చేయలేదు, పోస్ట్ ఆఫీసర్ పోస్ట్ చేస్తారు, అది డిస్పాచ్ చేయలేదు, ఈ లోపల సెంటర్ వచ్చిన ఆర్టికల్ నాకు ఇవ్వమంటే రీకాల్ ఆఫ్ ఆర్టికల్ కింద దాన్ని మనం వాపస్ ఇచ్చేయచ్చు, క్యాన్సిల్ చేయాలి. అంటే డిస్పాచ్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. దట్ కెన్ బి క్యాన్సిల్. ఆల్టరేషన్ ఇన్ అడ్రస్ ఆర్ నేమ్ ఆఫ్ ది అడ్రస్ అంటే అడ్రస్ యొక్క పేరు కానీ అడ్రస్ కానీ ఆల్టరేషన్ చేయొచ్చా? అడ్రస్ కెన్ గెట్ ఆల్టర్ ది అడ్రస్ ఆఫ్ ది అడ్రస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే అడ్రస్ సేమ్ డెలివరీ ఏరియాలో ఉండి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయితే అతను రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, అక్కడికి వచ్చిన ఉత్తరాలు అక్కడికి ఏమని. దానికి ఏం కాస్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఆ డెలివరీ జ్యూరిడిక్షన్ లేకుండా వేరే డెలివరీ అదర్వైజ్ పేయింగ్ ది పోస్టల్ ఫీ యాజ్ మెన్షన్ సబ్డివిజన్ 1 రూపీస్. అంటే ఇంతకుముందు మనం ఎక్కడికైనా ఫ్రీగా రీడైరెక్ట్ చేసేవాళ్ళం కదా. మరి ఇంతకుముందు ఈ రూల్ ఉందో లేదో నాకు తెలిసి అయితే లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అడ్రస్ యొక్క అడ్రస్ చేంజ్ అయ్యి సేమ్ డెలివరీ జ్యూరిడిక్షన్లో ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. డెలివరీ జ్యూరిడిక్షన్ మారితే సబ్ రెగ్యులేషన్ 1 ప్రకారము ఫీ కలెక్ట్ చేసి రిడక్ట్ చేయాలి. సబ్ రెగ్యులేషన్ నెంబర్ 1లో ఏముందంటే 6 రూపీస్ ఉంది. 6 రూపీస్ అంటే ఏంటది? రీడక్షన్ ఫీ కింద వేసుకోవాలి మనం. ఎందుకంటే అప్పుడు సేమ్ డెలివరీ జ్యూరిడిక్షన్ కాకుండా వేరే డెలివరీ జ్యూరిడిక్షన్కి పంపిస్తున్నాం కాబట్టి రీడక్షన్ ఫీ 6 రూపీస్. అట్లా చేయాలి. అంటే మరి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు చూసుకోవాలా. ప్యూర్ రెగ్యులేషన్లు అయితే యాడ్ చేశారు. మళ్ళీ ఒకసారి కావాలంటే మీకు కన్ఫర్మేషన్ చదువుతాను. 55 పూర్తిగా చదువుతాను చూడండి. ఎందుకంటే ఇది ఇప్పుడు దాకా మనం అది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మీరు ఒకసారి చదివితే మీరు కూడా సాటిస్ఫై అవుతారు. ది సెండర్ ఆఫ్ అన్ ఐటమ్ మే అవైల్ ది ఫాలోయింగ్ ఫెసిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అకౌంటబుల్ డొమెస్టిక్ ఐటమ్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వర్డ్ ఐటమ్. అకౌంటబుల్ డొమెస్టిక్ ఐటమ్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వర్డ్ ఐటమ్. ఇంటర్నేషనల్ ఇన్వర్డ్ అంటే బోత్ అకౌంటబుల్ అండ్ నాన్ అకౌంటబుల్. బై పేయింగ్ ఏ పోస్టల్ ఫీ యాజ్ మెన్షన్ ఇన్ టేబుల్ 6 ఆఫ్ షెడ్యూల్ 1. టేబుల్ 6 ఆఫ్ షెడ్యూల్ 1లో మెన్షన్ చేసినట్టుగా పోస్టల్ ఫీ చేసి అతను డెలివరీ తీసుకోవచ్చు. వితౌట్ రెఫరెన్స్ టు ది కన్సెంట్ ఆఫ్ ది అడ్రస్సీ. అంటే అడ్రస్ యొక్క కన్సెంట్ అవసరం లేదు. నేమ్లీ రీకాల్ ఆఫ్ ద ఐటమ్ ఫ్రమ్ ద పోస్ట్. అంటే పోస్ట్లోంచి రీకాల్ చేయటం. provided that the item may be cancelled before it has been dispatched from the office of booking for any reason as may be specified by administrative instructions from time to time.
ఇందాక చెప్పాను కదా, అది డిస్పాచ్ అయినంత వరకు క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్ ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చితే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేయాలి. లేకపోతే సెంటర్కి మనం రిటర్న్ ఇచ్చేయచ్చు. ఎలాంటి పరిస్థితులు అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి? సపోజ్ ద స్మగ్లర్ ఈజ్ సెండింగ్ సమ్ గోల్డ్ ఆర్ cocaine, ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ టు సెండ్ బై పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన తర్వాత ఈ ఎవరికో మన కస్టమ్స్ వాళ్ళగా లేకపోతే ప్రొవిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చాడని తెలిసింది వాడికి. తెలిసి ఆ ఆర్ట్ అది తీసుకొని నాశనం చేయాలని వచ్చి ఎమ్మటే నా ఆర్టికల్ నాకు నేను అడుగుతాడు. అప్పుడు మనం ఇచ్చేయచ్చు. ఎప్పటి వరకు? మనకు అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఎప్పుడు ఆ విషయం వాళ్ళు ప్రొవిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు మన ఆఫీసర్కి ఇంటిమేట్ చేస్తారు. పలాని ఉత్తరం పలానోడు పోస్ట్ చేసిన దాంట్లో కొకైన్ పోతుంది మాకు తెలిసింది, అది ఎమ్మటే స్టాప్ చేయండి అని ఆర్డర్ వస్తాడు. అప్పుడు ఎమ్మటే మన సూపరింటెండెంట్ మనకి స్టాప్ దట్ లెటర్ పోస్టెడ్ బై సో అని వస్తుంది. అప్పుడు అది ఆఫ్ చేసి వీరి రిక్వెస్ట్ ప్రకారం కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం మనం డెలివరీ చేయాలి. అంటే ఆ సిచ్యువేషన్ అలా వస్తుంది. లేకపోతే మామూలు ఉత్తరాలు సెంటర్కి ఇచ్చేయచ్చు అంటిల్ ఇట్ ఈస్ డిస్పాచ్ చేసిన తర్వాత ఏంది అనేది తర్వాత మన ట్రాన్సిట్లో ఏమి చేయాలనేది మనం సపరేట్ కస్టమ్స్ దాంట్లో వాటిల్లో చూసాం కదా, దాని ప్రకారం చేయాలి. నెక్స్ట్ దీంట్లో 55లో సబ్ రెగ్యులేషన్ 2లో ది అడ్రస్సీ ఆఫ్ an item may avail the facility of alteration in address free of cost in case where the original address and the substitute address are within the delivery area of the same post office. నేను చెప్పాను కదా, సేమ్ డెలివరీ పోస్ట్ ఆఫీస్లో ఒక వీధి నుంచి ఇంకొక వీధికి వెళ్ళి అదే డెలివరీ జ్యూరిడిక్షన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ దాన్ని మార్చుకోవచ్చు. అదర్వైజ్ లేని పక్షంలో బై పేయింగ్ ఏ పోస్టల్ ఫీ యాజ్ మెన్షన్ ఇన్ సబ్ రెగ్యులేషన్ 1. ఇందాక చెప్పింది మళ్ళీ మీకు చదివానంటే మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు ఆచారంలో లేదు. ఎందుకంటే ఎక్కడైనా రీడైట్ చేస్తున్నాం. నా దగ్గరికి వస్తాడు, మా పిల్లవాడు పేరుతో వస్తుంది, సపోజ్ పాపారావు సన్నాపు అప్పారావు వస్తే నా దగ్గరికి వస్తాడు. అంటే మా బాబు ఇక్కడ లేడాయా, బెంగళూరులో ఉన్నా, బెంగళూరు పంపించండి. ఇప్పుడు పంపిస్తాను ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు బెంగళూరు పంపించాలంటే ఫీజు కట్టాలి. దట్ ఈజ్ ఎ స్పెషల్ రూల్ ఇంక్లూడింగ్ దిస్ ప్యూర్ రెగ్యులేషన్. మళ్ళీ ఒకసారి చదువుతాను, డౌట్ వస్తే చూడండి. ఎందుకంటే ఇది క్వశ్చన్ ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా లేని ఆనవాయితీ ఉంది కాబట్టి పీపుల్ మే నాట్ బి నోయింగ్ ఇట్, దట్స్ వై ది బిట్ మే కమ్. The address of an item may avail the addressee of an item. Addressee అంటే అడ్రస్ దారుడు. An item may avail the facility of alteration in address. అడ్రస్ అలా ఆల్టరేషన్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ కేస్ వేర్ ద ఒరిజినల్ అడ్రస్ ఈజ్ విత్ ఇన్ దిస్ డెలివరీ డ్యూరేషన్. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లియర్ రూల్స్ అండ్ దిస్ రూల్. You can make it a point. Next ప్యూర్ రెగ్యులేషన్ నంబర్ 56 దేనికి సంబంధించింది? రిక్వెస్ట్ ప్రొవైల్ సర్టన్ ఫెసిలిటీస్. అంటే పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఫెసిలిటీస్ అవైల్ చేసుకోవాలంటే రిక్వెస్ట్ చేయొచ్చు కదా కస్టమర్స్. ఏదైనా ఆర్టికల్స్ని డెలివరీ స్టాప్ చేయమని సెండర్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే అడ్రస్ కూడా, అడ్రస్ ఏం చేస్తాడు, ఆయనకు వచ్చిన అడ్రస్ నాకు వద్దని రిఫ్యూజ్ చేస్తే మహా అంటే, లేకపోతే 2 రోజులు ఆపు అంటాడు, అంతే కదా. అలాంటివి వాళ్ళ రిక్వెస్ట్ ఎలాంటి పరిస్థితిలో కన్సిడర్ చేయిస్తారంటే ఆర్టికల్ డెలివరీ పోయేంత వరకే. డెలివరీ పోయిన తర్వాత ఆపే హక్కు ఎవరికి లేదు. రిక్వెస్ట్ చేసినా కూడా మనం షుడ్ నాట్ స్టాప్ డెలివరీ. ఇంకోటి ఏంటి, సీజ్డ్. ఎవరైనా కోర్టు వాళ్ళు కానీ లేకపోతే కస్టమ్స్ వాళ్ళు కానీ ఈ ప్రొఫెషనల్ కానీ సీజ్ చేశారనుకో, అలాంటిది మనం ఏం చేయలేం. దట్ ఈస్ టు బి డన్ అకార్డింగ్ టు లా ఆఫ్ ది ల్యాండ్ ఎగ్జిస్టింగ్ అట్ దట్ టైం. అంటే ఆర్టికల్ వచ్చినప్పుడు రూల్ ఏ విధంగా ఉందో అలాగే చేయాలి.
కన్ఫిస్కేటెడ్ అన్నా కూడా అదే, ఎవరైనా ఆఫ్ చేస్తే కోర్టు వాళ్ళు ఆఫ్ చేయమంటారు కదా అది. లేకుంటే ఏదైనా లా ప్రకారం డిస్ట్రాయ్ చేయమంటారు. ఏదైనా డేంజరస్ ఫుడ్స్ అట్లా ఇమ్మీడియట్గా దాన్ని కాల్చిపడేయండి, బాంబు ఉంది అన్నారనుకోండి, బాంబు నిర్వీర్యం చేయండి అని చెప్పి వస్తుంది అనుకో, మన ఆర్టికల్ ఇచ్చేయాలి వాళ్ళకి, బాంబు స్క్వాడ్ వాళ్ళకి, వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో రిక్వెస్ట్ ఆఫ్ ది సెండర్ ఆర్ అడ్రస్ కెనాట్ బి ఎంటర్టైన్డ్. రెగ్యులేషన్ నెంబర్ 57లో మ్యానర్ ఆఫ్ రిక్వెస్టింగ్ ది అథారిటీ అంటే ఎలా రిక్వెస్ట్ చేయాలంటే ఏదైనా రిటర్న్గా రిక్వెస్ట్ చేయాలి. రిటర్న్గా రిక్వెస్ట్లో రీజన్ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు పోస్ట్ చేసిన ఉత్తరము మాది మేము వెనక్కి తీసుకుంటామంటే రీజన్ చెప్పాలి. అలాగే సర్టన్ ఫీ ఇవ్వాలి. ఆ 2 కండిషన్స్ ఉంటాయి. ఫారిన్ ఆర్టికల్స్కైనా మామూలు డొమెస్టిక్ ఆర్టికల్స్కైనా సేమ్. తర్వాత దాంట్లోనే పోస్టేజ్ కానీ అప్లికబుల్ ఫీ ఏదైనా వన్స్ పెయిడ్ షుడ్ నాట్ బి రీఫండెడ్. ఒకసారి పే చేసిన ఫీ రీఫండ్ చెయ్యము. ప్యూర్ రెగ్యులేషన్ 58లో ఏంటంటే ఒకవేళ రిక్వెస్ట్ ఇస్తే కొన్ని అనివార్య కండిషన్స్లో మనం దాన్ని ఫుల్ఫిల్ చేయలేము. ఏది ఇందాక చెప్పాం కదా, ప్రొవిజనల్ ఉత్తరం మాకు డెలివరీ చేయాలి, దాంట్లో కొకైన్ ఉందని ఒక ఆర్డర్ ఇస్తారు ఎస్పీకి. ఎస్పీ మనకు ఆర్డర్ ఇచ్చేస్తారు, ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ది ఆర్టికల్ టు ప్రొవిజనల్ డిపార్ట్మెంట్ అని. లేకపోతే కస్టమ్స్ ఏదైనా రిస్ట్రిక్షన్ పెడతారు, ఆర్టికల్ రిటైన్ చేయండి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని. అలాంటప్పుడు మనం సెంటర్ రిక్వెస్ట్ చేసేయడని అవన్నీ పక్కన పెట్టి ఇవ్వడానికి లేదు. ఇందాక ముందు చెప్పుకున్నాం కదా, అలాంటప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను నువ్వు ఇవ్వలేదని ఆయన సెంటర్ కానీ అడ్రస్ కానీ ఛాలెంజ్ చేయడానికి లేదు. ఆల్ రూల్స్ అప్లికబుల్ అయితేనే రిటర్న్ చేస్తాం, లేకపోతే చెయ్యం. దట్ ఈస్ ది ప్యూర్ రెగ్యులేషన్ నెంబర్ 58. పోస్ట్ ఆఫీస్ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రిక్వెస్ట్. ఒకవేళ ఆయన రిక్వెస్ట్ మనము ఖాతరు చేయలేదు, ఫుల్ఫిల్ చేయలేదు అంటే మనమేం సంబంధం లేదు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ విల్ fulfill their request subject to the conditions that administrative instructions should not be received against that article. అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఎటువంటి పరిస్థితులు వస్తాయి మీకు చెప్పాము, అవి దీనిలో లేవు అలాంటి అయితేనే అని. ఏ సందర్భంలో అయినా అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టు ఫాలో అవ్వాలి, లేకపోతే రిక్వెస్ట్ కన్సిడర్ చేయాలి. నేను ఉదాహరణ చెప్పాను, పర్మిషన్ వాళ్ళు అడుగుతారు, కస్టమ్స్ వాళ్ళు అడుగుతారని. అంటే అవకాశం ఎలాంటి పరిస్థితుల్లో అవి మనకి డిటైన్ అయ్యే అవకాశం ఉంటాయంటే అలాంటి పరిస్థితుల్లో మనం అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాను అంతే. ఒకవేళ ఇప్పుడు డెలివరీ ఆఫ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు సెండర్, ఇప్పుడైతే నిమిషాల మీద మెసేజ్ పోద్ది. మెసేజ్ పోయిన తర్వాత ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. పాతకాలంలో ఏముంది, మెసేజ్ ఎస్ఎంఎస్లు ఉన్నాయా, వాట్సాప్లు ఉన్నాయా, ఏముంది అప్పుడు? ఫాస్టెస్ట్ లెటర్ కన్నా ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ ఏంది? టెలిగ్రామ్. అంటే వాళ్ళు ఏం చేయాలి, రీకాల్ ఆఫ్ ఆర్టికల్లో టెలిగ్రామ్ ఉంటుంది. ఇంతకుముందు ఎంత ₹200 టెలిగ్రామ్ పంపించేవాళ్ళు. అసలు టెలిగ్రామ్ ఉందని చాలామందికి తెలియదే. మీకు నాకు తెలిసి టెలిగ్రామ్ అనేది ఉండేది, అదంతా ₹2.50 టెలిగ్రామ్. మామూలు ఉత్తరం కూడా ₹3 ఎంతో. యూ సెండ్ మై రిక్వెస్ట్ టు టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్ ద్వారా అడ్రస్ పంపించేస్తారు. సెండర్ రిక్వెస్టెడ్ టు స్టాప్ ద డెలివరీ ఆఫ్ ద ఆర్టికల్ అండ్ పోస్ట్ మాస్టర్. అప్పుడు ఆ పోస్ట్ మాస్టర్ డెలివరీ ఆఫ్ చేస్తారు. ఒకవేళ ఇది పోయే లోపల డెలివరీ అయితే మనమేం చేయలేం. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, వీఆర్ నాట్ లయబుల్, బట్ ది ఫీ పెయిడ్ విల్ బి రీఫండెడ్. ఒకవేళ ఆర్టికల్ డెలివరీ అయితే రీఫండ్ చేస్తాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఆర్టికల్ సెండర్ రిక్వెస్ట్ చేసి ఆ రిక్వెస్ట్ పోయే లోపల డెలివరీ అయిందనుకో, పోస్ట్ ఆఫీస్కి ఎలాంటి లయబిలిటీ లేదు, బట్ ఫీ విల్ బి రీఫండెడ్ ఇఫ్ సెండర్ రిక్వెస్ట్. ఎందుకంటే మనం ఆయన రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఆయన ఫీ ఆయనకి ఇవ్వాలి. అది రూల్. అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్ మనకి మామూలుగా స్టాంపులు కొట్టి వస్తాయి.
ఒక్కోసారి మిస్ అయిపోతాయి, ఎవరు చూడరు. అసలు ఇప్పుడు అన్పెయిడ్ కొట్టాలా అనే భావన లేదు, అన్పెయిడ్ సెగ్రిగేట్ చేయాలనేది లేదు. ఎందుకంటే అసలు పోస్టేజ్ రేట్సే ఎవరు భిక్షగాడు కూడా తీసుకోని రేట్లు. ఇప్పుడు భిక్షగాడు కూడా ₹10 ఇస్తే తీసుకోవట్లేదు. అలాంటిది పోస్ట్ కార్డ్ ₹10. ఇంకా అన్పెయిడ్ ఏమి వేస్తాడు వాడు? కాబట్టి అన్పెయిడ్ వేయడం తగ్గింది. ఎందుకంటే రేట్స్ చీపర్ రేట్స్ కాబట్టి. ఒకవేళ అన్పెయిడ్ వేస్తే ఎక్కడ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్లో కానీ ఎక్కడా కూడా డ్యూ స్టాంప్ ఇంప్రెస్ చేయకుండా వస్తే ఆఫీస్ ఆఫ్ డెలివరీలో డ్యూ స్టాంప్ ఇంప్రెస్ చేసి అన్పెయిడ్ కలెక్ట్ చేయాలా. దోస్ ఆర్ ది డెలివరీ సిస్టమ్స్. అవి పిఓ రెగ్యులేషన్ నెంబర్ 59 అప్పటిదాకా. నెక్స్ట్ పిఓ రెగ్యులేషన్ 16 నుంచి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మీ అందరికి చెప్పినట్టుగా మరి ఇది మీకు నచ్చిందా లేదా ఒకసారి నాకు మీ యొక్క ఒపీనియన్ పెడితే, షల్ ఐ చేంజ్ మై స్టైల్ ఆఫ్ దిస్ డెలివరీ, ఆర్ హ్యావ్ టు చేంజ్, హ్యావ్ టు స్పీడ్ అప్ ది సబ్జెక్ట్, ఆర్ హ్యావ్ టు స్లో డౌన్ ద సబ్జెక్ట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, బట్ మై ultimate aim to go to the minds of the friends who have purchased my book. మా ప్రయత్నం అది అవుతుందా లేదా నాకు చెల్తే నేను సంతోషంగా ఉంటాను. దయచేసి మీరు కామెంట్స్ రూమ్లో తెలపండి. ఓకే, థ్యాంక్ యూ.